హాయగా చల్లగా. శ్రీకృతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ఈ నా కృతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ధృతి నీవు ధృతి నీవు శరణాగతి నీవు భారతి. ధృతి నీవు ధృతి నీవు శరణాగతి నీవు శరణాగతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ధృతి నీవు ధృతి నీవు శరణాగతి నీవు భారతి. కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే. అలన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీకేతులే. శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే. ఆచార్య కలవాణి అలరించు కీర్తనలు నీకేతులే. త్యాగయ్య గలసి మరావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే. నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీ భవతారక మంత్రాక్షరం. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ధృతి నీవు ధృతి నీవు శరణాగతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. శ్రీకృతి,
నమస్తే సార్. నమస్తే. వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. అంటే మేము చిన్నప్పుడు ఈ పాటని అంటే వి యూస్ టు ప్రాక్టీస్ బికాజ్ ఒక పక్కన దేర్ ఆల్ రాగా బేస్ క్లాసికల్ మ్యూజిక్ ఆధారంతో అండ్ ఇంకో పక్కన వెరీ డిఫికల్ట్ టు సింగ్. ఇలాంటి పాటలు ప్రాక్టీస్ చేస్తే యూ క్యాన్ హ్యాండిల్ 100 సాంగ్స్ ఆఫ్ టుడేస్ జనరేషన్. అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. శృతి క్యాన్ బి ఇన్ లిటిల్ మోర్ పక్కా అనిపించింది నాకంటే. సార్ శృతి అండి ఈ ఫ్లాట్ లో పాడావు కదా, సో ఏమవుతుందంటే శృతి నీవు గతి నీవు ఈ నాత, కానీ శృతి నీవు అక్కడ ఉంది అది తరి తారి, కొద్దిగా తరి తారి అంటే కూడా అది ఫ్లాట్ అయిపోతుంది. సో ఇట్ హ్యాస్ టు బి 100% అక్యురేట్. ఒకసారి ఊరికి అలా స్లోగా పాడు. తరి తారి శృతి నీవు కరెక్ట్, గతి నీవు అది గతి గ అక్కడ ఉంది గతి నీవు గతి నీది గతి అవుతుంది గతి గతి నీవు వెరీ నైస్. నెక్స్ట్ ఈ నాకృతి ఈ అది ఫ్లాట్ గా ఉంది. ఈ ఈ నా ఈ నాకృతి నీవు నీవు అక్కడ నీవు. కరెక్ట్. సో ఆ స్వరస్థానాలు అని చెప్తారు కదా, అది అక్కడికి వెళ్తే గానీ సాంగ్ లో ఆ రాగాలో ఆ కాంపోజిషన్ లో ఉన్న ఒక బ్యూటీ విల్ నాట్ కమ్ అవుట్. సో యువర్ పిచ్చింగ్ హ్యాస్ టు బి వెరీ పర్టికులర్. యూ హ్యావ్ టు బి ఇన్ పిచ్. సో అది 2 ఇయర్స్ ఉంది కదా, ఒక ఇయర్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఆ పక్కన ఇంకో ఇయర్ టు శృతి. ఆల్ ద టైమ్. ఓకే, ఆల్ ద బెస్ట్ శ్రీకృతి. థ్యాంక్ యూ సార్. శ్రీకృతి నాకు మామూలుగా పాట అంతా చాలా నచ్చింది, చరణాలు చాలా నచ్చాయి, పల్లవి కూడా బాగానే అనిపించింది. కానీ విజయ్ గారు చెప్తుంటే నిజమే కదా అనిపిస్తుంది. మళ్ళీ ఆయన అంత నిశితంగా చెప్తుంటే మరి అంత ఉంది అక్కడ. నాకు మామూలుగా ఉన్నప్పుడు నాకు బాగా నచ్చింది. శృతి విషయంలో అంటే గతి కొంచెం శృతి నీవు గతి నీవు ధృతి నీవు ద్యుతి నీవు అన్నట్టుగా శృతి విషయంలో కొంచెం గతి తప్పినా ధృతి విషయంలో మాత్రం ద్యుతి ఉంది. ధృతి అంటే స్థిరత్వం, ద్యుతి అంటే కాంతి, స్థిరమైన కాంతి ఉంది నీ స్వర జ్యోతిలో, స్థిరమైన కాంతి ప్రసరించావు, చాలా నచ్చింది. తర్వాత ఇంకొకటి ఒక సాంకేతికమైన ఒక సమాచారం ఏంటంటే వాణి జయరాం గారు పాడారు, చిత్ర గారు కూడా. వాణి జయరాం గారు నాకు తెలిసి ఎక్కడో చదివాను నేను, ఎంత వయసు వచ్చినా కూడా గొంతులో వణుకు రాని ఏకైక గాయకురాలు ఆవిడ. వార్ధక్యం రాలే ఆవిడ గొంతుకి, ఆవిడకు వార్ధక్యం వచ్చినా ఆవిడ గొంతుకు వణుకు రాలేదు. కారణం ఏంటంటే ఆవిడ భ్రమరీ ప్రాణాయామం చేస్తుంది. మీరు గూగుల్లో కానీ మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, భ్రమరీ ప్రాణాయామం చేయండి. భ్రమరీ ప్రాణాయామం చేస్తే ప్రయోజనాలు ఏంటంటే మన వోకల్ కార్డ్ స్వరపేటికకు అనుసంధానంగా గ్లాటిస్ ఎపిగ్లాటిస్ అనే 2 అవయవాలు ఉంటాయి. ఆ గ్లాటిస్ ఎపిగ్లాటిస్ ఉత్తేజితం అవుతాయి భ్రమరీ చేయడం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే ఈ స్వరపేటికతో పాటు నాసికారంధ్రాలు, అంతర్కర్ణభేరి ఇవన్నీ కూడా పరిశుద్ధమయ్యి నైట్రిక్ ఆక్సైడ్ విడుదలవుతుంది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ వీటంటే పరిశుద్ధం చేసి గొంతుకు వార్ధక్యం రాకుండా, వణుకు రాకుండా చేస్తుంది. కాబట్టి భ్రమరీ ప్రాణాయామం మీరందరూ చేస్తే మీరు ఎంత ఒక 90 ఏళ్ళప్పుడు కూడా మీరు అందంగా పాడేయచ్చు. సరేనా? అది ఒకసారి చూడండి, మీరు గూగుల్లో చూసి భ్రమరీ ప్రాణాయామం అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మీకు అది అలవాటు అవుతుంది. మీ గొంతు ఎప్పుడు తాజాగా ఉంటుంది. శ్రీకృతి, ఇప్పుడు అన్ని పాటలు ఒకటేలాగా అప్రోచ్ అవ్వడం ఈజీ కాదు. ఎందుకంటే ఇట్లాంటి పాటల్లో చాలా క్లాసికల్గా బేస్డ్ అయిన సాంగ్స్లో కొంచెం వాయిస్ ఇంకా ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు నా నాలెడ్జ్కి అయితే శృతి కరెక్ట్గా ఉందని నాకు అనిపిస్తుంది. కానీ ఎందుకంటే నేను ఈ సాంగ్ని నువ్వు ఎలా పాడతావు అలా అప్రోచ్ అయి ఉండేవాడిని. ఇప్పుడు విజయ్ ప్రకాష్ గారు చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే యూ అప్రోచ్ దిస్ సాంగ్ ద వే యూ వుడ్ అప్రోచ్ ఎనీ అదర్ సాంగ్. దీనికి ఇంకా ఓపెన్గా బ్రైట్గా పాడితే యూ విల్ హిట్ దోస్ నోట్స్. నువ్వు పాడింది ఫ్లాట్ కాదు, నువ్వు పాడింది తప్పు. అంటే నువ్వు పాడిన విధానం తప్పు. ద వే యూ ప్రెజెంటెడ్ దిస్ సాంగ్ ఇస్ రాంగ్. దట్ ఈస్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు హిట్ దోస్ నోట్స్ అన్నది నేను అనుకుంటున్నాను నా ఉద్దేశంలో. ఇది నువ్వు కొంచెం బ్రైట్గా, ఎందుకంటే నీకు నేజల్ టెండెన్సీస్ ఉన్నాయి. నువ్వు పాడేటప్పుడు ఈలు అవన్నీ నీకు నేజల్ ద్వారానే వస్తుంది. సునీత గారు చెప్తారు ఎప్పుడు నువ్వు నేజల్ టచ్ అవుతుంది ఎందుకు అంటుంటారు ఆవిడ. అలాగా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని వింటుంటే తెలుస్తుంది మరి వెరీ నేజల్. అలా ఉన్నప్పుడు నువ్వు అలా పాడుతుంటే ఏమవుతుందంటే ఆ నోట్స్ నీకు టచ్ అవుతుందని నువ్వు అనుకున్నా కూడా నువ్వు యూ విల్ జస్ట్ గో ఫ్లో త్రూ దోస్ నోట్స్. సో దానివల్ల ఇట్ ఈస్ బయట వినేటప్పుడు ప్రెజెంటేషన్లో మాకు వినేటప్పుడు ఆ ఫ్లాట్నెస్ అది తెలుస్తున్నది. బట్ గ్రేట్ ప్రెజెంటేషన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
కె విశ్వనాథ్ గారు కాలేజ్ లో చదివేటప్పుడట విజయవాడ నుంచి గుంటూరుకి ట్రైన్ లో ప్రయాణం చేసేవారట ప్రతిరోజును. ఆయనతో పాటు ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఒక ఆయన ట్రావెల్ చేస్తూ ఉండేవారట. ఆయన మంగళగిరికి వెళ్ళేవారట, ఈయన గుంటూరుకి వెళ్ళేవారు. ఇట్ టర్న్స్ అవుట్ టు బి దట్ సబ్ రిజిస్ట్రార్ ఆయన ఒక యాక్టర్ అయ్యి ఆయన్ని కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారు. ఆ సబ్ రిజిస్ట్రార్ ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. వీళ్ళిద్దరూ ఒకే ట్రైన్‌లో ప్రయాణం చేసి కబుర్లు చెప్పుకొని వెళ్తూ ఉండేవాళ్ళంట. డెస్టినీస్ కేమ్ టుగెదర్ అండ్ కె విశ్వనాథ్ గారు డైరెక్టర్ అవ్వటం, ఆయన అంత పెద్ద నటుడు అవ్వటం, ఆయన్ని ఈయన డైరెక్ట్ చేయటం.